హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ వసుధాని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి అసలు అన్బిలీవబుల్ రెసిపీ అండి. ఫ్లేవర్డ్ రైస్ అండ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్. ఈ చికెన్ టేస్ట్ కనుక ఇంట్లో వాళ్ళు చూస్తే నువ్వు నాకు నచ్చావు మూవీలో వెంకటేష్ గారు హోటల్ నుంచి తెప్పించి రిలేటివ్స్కి పెడతారు చూడండి, అలా హోటల్ నుంచి తెచ్చిందేమో అనుకుంటారండి ఇంట్లో వాళ్ళు. అంత అచ్చం రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుంది టేస్ట్ అయితే. సో ఈ రెస్టారెంట్ చికెన్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలి ఏంటి తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగోండి ఎంత ఈజీ ప్రాసెస్ అంటే, నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి ప్రక్కన పెట్టుకున్నానండి. మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మిరియాలు ఒక 10, 3 ఇలాచి, 3 దాచిన చెక్కలు, 1 పువ్వు, 1 బిర్యానీ ఆకు వేసి బాగా మిక్సీ పట్టుకున్నానండి. ఇగోండి ఇలా ఫైన్ పౌడర్లా పేస్ట్ చేసుకోవాలి. ఆ పౌడర్ని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో వేసుకోవాలండి. అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇంతలా మాడిపోయావా అన్నట్టుగా రోస్ట్ చేసుకోవాలండి ఆనియన్స్ని. ఆ ఆనియన్స్ని మనం ఇలా కచ్చా పచ్చగా చేసుకోవాలి, పేస్ట్లా చేయొద్దు. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ చికెన్లో మిక్స్ చేయాలండి. అసలు ఈ చికెన్ తారక మంత్రం అంతా ఈ ఆనియన్లోనే దాగుందండి. అండ్ 3 మీడియం సైజ్ టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని 1 వెల్లుల్లిపాయ వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని ఈ చికెన్లో వేసేసేయాలండి. వేసి ఇప్పుడు ఇందులో మనకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం ఘాటుగా ఉన్నా సరే 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, 3 పచ్చిమిరపకాయలు ఇలా చీల్కొని వేసి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ పేస్ట్ అంతా పీసెస్కి చాలా బాగా పట్టాలండి. ఇలా చేతితో కలుపుకుంటేనే పీసెస్కి మొత్తం మసాలా అంతా పడుతుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి, హ్యాండ్తో మిక్స్ చేసుకొని ఇలా 1 అరగంట మూత పెట్టి ప్రక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఈ పేస్ట్ అంతా పీసెస్కి పట్టి మ్యాగ్నెట్లా చేయాలండి. టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్కి తీసుకెళ్తుందండి ఇలా మ్యాగ్నేట్ చేయటం వలన. ప్రక్కన పెట్టి ఇప్పుడు ఒక ప్యాన్లోకి బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇగోండి నేను 3 కప్పులు బాస్మతి రైస్ తీసుకొని బాగా కడుక్కొని ఇది 1 అరగంట నానబెట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇగోండి ఇప్పుడు ఏ ప్యాన్లో అయితే ఆనియన్స్ వేయించుకున్నానో ఆ ప్యాన్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసేయాలండి. ఆయిల్లో వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇగోండి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టండి. 10 నిమిషాలకి ఇలా ఓపెన్ చేస్తూ ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఆ వాటర్ తోటి చికెన్ అంతా ఉడికిపోతుందండి. ఇగోండి ఇలా 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు సాల్ట్, కారం అన్నీ టేస్ట్ చెక్ చేసుకోవాలండి. సరిపోకపోతే టేస్ట్కి తగ్గ సాల్ట్, కారాన్ని యాడ్ చేసుకోవాలి. స్పైసీగా చాలామంది తింటారండి. స్పైసీనెస్ కోసం ఇంకో 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి కారం. ఇగోండి ఇలా బాగా దగ్గర పడ్డిన తర్వాత ఇది రైస్లోకైనా రోటీలోకైనా అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఇగోండి గ్రేవీ కావాలంటే ఇలా దించుకోవచ్చు, లేదు ఇంకా కొంచెం దగ్గరగా ఉండాలి అనుకుంటే లైట్గా 1 టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం ఆనియన్ పచ్చి స్మెల్, టమాటా ఈ పచ్చి స్మెల్ పోతుందండి లైట్గా వాటర్ వేస్తే. అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మనకి వస్తుంది వాటర్ వేయటం వలన. వాటర్ వేయకపోయినా నో ప్రాబ్లం అండి. ఇలా వాటర్ వేసిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. చాలా వరకు కర్రీ లీవ్స్ వేయరండి. చికెన్ అయినా ఎగ్ కర్రీ అయినా కర్రీ లీవ్స్ వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. సో నేను ప్రతి కర్రీకి ఇలా కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేస్తానండి. ఇగోండి ఇలా యాడ్ చేసిన తర్వాత నేను ఈ గ్రేవీ ఉంచుకున్నానండి. ఇంకా గ్రేవీ అవసరం లేదంటే ఇంకా రోస్ట్ చేయొచ్చు. ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ గ్రేవీ ఇందులో ఉంచేసానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 మిరియాలు,
ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి వాటిని రోస్ట్ చేసుకున్నానండి. ఇగోండి చుట్టూ అంటుకున్న గ్రేవ్ అంతా తీసుకుంటున్నాను. ఈ ఫ్లేవర్డ్ రైస్ టేస్ట్ అంతా ఈ గ్రేవ్లోనే ఇమిడి ఉందండి. ఇగోండి ఇప్పుడు ఇది ఇలా రోస్ట్ అయిన తర్వాత 3 కప్పులు రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి 5 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాస్మతి రైస్కి ఈక్వల్గా వాటర్ వేయొద్దు, మెత్తగా అయిపోతుంది. మనకి రైస్లా కనిపించాలి అండ్ టేస్ట్ కూడా బాగుండాలి. సో 3 కప్పులు బాస్మతి రైస్కి 5 కప్పులు వాటర్ వేసుకున్నానండి. ఏ కప్తో రైస్ తీసుకున్నానో ఆ కప్పుతో ఇలా వాటర్ వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ ఎలా ఉండాలంటే సముద్రం నీరంత ఉప్పగా ఉండాలండి, అప్పుడు సరిపోతుంది రైస్ యాడ్ చేసేటప్పుడు. ఇగోండి ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఇలా ఒక పొంగు వస్తుందండి. ఆ పొంగు వచ్చేటప్పుడు మనం ఇందులో నానబెట్టి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వచ్చిందండి. అప్పుడు ఇలా చికెన్ కర్రీ చేసేసి ఇంకా ఆ రోజు కొంచెం బాడీలో అనీజీగా ఉంది, ఈ పాత్రలన్నీ తోమడం ఎందుకు అని చెప్పి అలా చికెన్ తీసేసి ఇందులో ఇలా రైస్ వేసి కుక్ చేశానండి. తనైతే ఇంకా ఎప్పుడు వచ్చినా ఇలానే కావాలి అని అడుగుతుందండి. సో అంత నచ్చింది తినకైతే ఈ ఫ్లేవర్డ్ రైస్. ఇగోండి ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఒక నిమ్మకాయని ఇందులో పిండుకోవాలండి. మీడియం సైజ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది. నిమ్మకాయ వల్ల ఫ్లేవర్ వచ్చి టేస్ట్ బాగుంటుందండి. నిమ్మకాయ అనేది ఆప్షనల్, మీ ఇష్టం. తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. మీడియం లో ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు బాస్మతి రైస్కి. ఇదిగోండి ఇలా దగ్గర పడింది చూసారండి. ఈ టైంలో కొంచెం రైస్ని చెక్ చేసుకోండి. ఒక 70% రైస్ అయితే ఉడికిందండి. ఇప్పుడు కూడా ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, మీడియం ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నానండి. బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం సాల్ట్ సెట్ చేసుకున్నానండి. సెట్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో తనకి అంత బాగా నచ్చిన ఈ రైస్ని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని ఈరోజైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఇగోండి ఇలా మిక్స్ చేసి మూత పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ రైస్ అయితే. ఈ రైస్ అండ్ చికెన్ అండి. ఇగోండి ఇలా కుచ్చుకున్న తర్వాత వాటర్ అంతా డ్రై అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇంకా సర్వ్ చేయడమే, అంతే. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఫ్లేవర్డ్ రైస్ అండ్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ రెడీ. అసలు చికెన్ ఈ రైస్ చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉందంటండి. నిజం చెప్తున్న నాకే అసలు నోరు ఊరిపోతుందండి ఎప్పుడు తింటానని, అంత టేస్టీగా ఉందండి. సో ఈ టేస్టీ రైస్ అండ్ చికెన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.